जय श्रीराम। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीताय पतये नमः। వాల్మీకి రామాయణం శ్రీ పొల్లల శ్రీరామచంద్రుడు గారు తెలుగు చేసింది యుద్ధకాండం 109వ సర్గలో ఉన్నాం. 108వ సర్గలో రామ రావణ యుద్ధంలో రావణుడు నిహతుడయ్యాడు. 109వ సర్గ యుద్ధమునందు జయించబడి మృతుడై శయనించి ఉన్న సోదరుణ్ణి చూసి శోక వేగముతో కూడిన మనస్సు కలవాడై విభీషణుడు విలపించెను. మొట్టమొదట దుఃఖించింది విభీషణుడే. వీరుడా, పరాక్రమించువాడా, రావణాసురుడితో మరణించిన రావణాసురుడితో అంటున్నాడు విభీషణుడు. సమర్థుడా, నీతిని ఎరిగినవాడా, గొప్ప వీరుడు రావణాసురుడు, చాలా పరాక్రమం కలవాడు, నిజంగా సమర్థుడు, నీతి ఏంటో అవినీతి ఏంటో తెలుసు, అయినా సరే తప్పుదారిని పట్టాడు. అమూల్యమైన శయనములు కలవాడా, అన్ని భోగాలు అనుభవించిన వాడు, నువ్వు చంపబడి నేల మీద పడి ఉన్నావేమి? బాహుపురుల చేత అలంకరించబడిన కదలని భుజాలను నేల మీద పడేసి సూర్యుని వంటి కాంతి గల కిరీటము తిరిగిపోగా ఎందుకు పడి ఉన్నావు? నేను నీకు పూర్వమే ఏది చెప్పి ఉన్నానో, కామ మోహాలతో నిండిన మనస్సుతో ఉన్న నీకు ఏది ఇష్టం కాలేదో ఇప్పుడు అదే వచ్చింది. ప్రహస్తుడు కానీ, ఇంద్రజిత్తు కానీ, ఇతరులు కానీ, కుంభకర్ణుడు కానీ, అతిరథుడు కానీ, అతికాయుడు కానీ, పరాంతకుడు కానీ, నరాంతకుడు కానీ స్వయంగా దేన్ని అంగీకరించలేదు. ఇదిగో దాని ఫలితం ఇప్పుడు వచ్చింది, చూసావా? శస్త్రధారుల్లో శ్రేష్ఠుడమైన ఈ వీరుడు నేల మీద పడిపోవడంతో మంచి నీతుల మర్యాద పోయింది, ధర్మం యొక్క శరీరం పోయింది, ఒక్కచోట పోగు చేయబడ్డ బలం పోయింది, మంచి స్తుతుల గతి పోయింది. రావణాసురుడిని నిరంతరం స్తుతించేవాళ్ళు. సూర్యుడు నేల మీద పడిపోయినట్లుంది, చంద్రుడు నీటిలో మునిగినట్లుంది, అగ్నిజ్వాలలు శాంతించాయి, ఉత్సాహం ఉద్యమం లేనిదైంది లంకకి. రాక్షస శ్రేష్ఠుడైన ఈ రావణుడు రణరంగంలో నిద్రించినట్లు పడున్నాడు. ఇప్పుడు ఈ లోకంలో ఇంకేముంది? ధైర్యము అనే చిగురు, సహనశక్తి అనే శ్రేష్టమైన పుష్పము, తపస్సు అనే బలం, ఆయన గొప్ప బలం తపస్సే, శౌర్యం అనే దృఢమైన మొదలు గల రాక్షస రాజు అనే వృక్షం యుద్ధంలో శ్రీరాముడనే వాయువు చేత పడగొట్టబడింది. తేజస్సు అనే దంతాలు, కుల వంశములనే వెన్నెముక, కోపం ప్రసాదము అనే శరీరం వెనక భాగము, తొండము కల రావణుడనే మదగజం, రాముడనే సింహం శరీరాన్ని ఆక్రమిస్తే నేల మీద నిద్రించింది. పరాక్రమము, ఉత్సాహము అనే విజృంభించిన జ్వాలలు కలది, నిట్టూర్పులనే ధూమం కలది, తన బలమునే ప్రతాపం కలది, యుద్ధంలో చాలా ప్రతాపం కలది ఆయన రావణుడనే అగ్నిని రాముడనే మేఘం ఆర్పేసింది. రాక్షసులనే తోక, మూపు, కొమ్ములు కలది, మొత్తం అన్ని కూడా రాక్షసులే రావణాసురుడికి. శత్రువులను ఓడించేది, ఉత్సాహంలో మదగజం లాంటిది, చాపల్యము అనే చెవులు నేత్రాలు కలది. ఆయన రావణుడనే వృషభం రాముడనే వ్యాఘ్రం చేత చంపబడి నశించింది. శోకంతో ఇలా విభీషణుడు పలుకుతుంటే విభీషణుణ్ణి ఎవరు ఓదార్చాలి? శ్రీరాముడే ఓదార్చగలడు, ఇంకెవ్వరూ ఓదార్చలేరు. ఈ విధంగా పలుకుతున్న విభీషణుడితో శ్రీరాముడు యుక్తియుక్తంగా మాట్లాడాడు. కార్య నిశ్చయమైంది, తర్వాత ఏం చేయాలో ఆలోచించు విభీషణ అని పలికాడు. విభీషణ, పిరికి పందలాగా మరణించలేదు రావణాసురుడు, ఏమి యుద్ధం చేయకుండా మరణించలేదు. యుద్ధంలో తీవ్రమైన పరాక్రమం చూపించాడు. 7 రోజులు పగలు రాత్రి లేకుండా యుద్ధం జరిగింది. అంత పరాక్రమం గల అత్యున్నతమైన గొప్ప ఉత్సాహాన్ని చూపి నిర్భయుడిగా ప్రాణాలు ఇచ్చాడు.
వృద్ధుని కోరుచు క్షత్రియ ధర్మాన్ని అవలంబించాడు. రణభూమి యందు పడిపోయి మరణించిన వాళ్ళ గురించి నువ్వు అలా దుఃఖపడకూడదు. రణభూమిలో మరణిస్తే వాళ్ళు సరాసరి స్వర్గానికి వెళ్తారు. అందుకని నువ్వు దుఃఖించద్దు. ఏ బుద్ధిమంతుడు యుద్ధంలో ఇంద్రునితో కూడిన 3 లోకాలను భయపెట్టాడో అలాంటి వాడు మరణించాడు. అది విచారించడానికి తగిన సమయం కాదు. యుద్ధంలో తప్పక విజయమే లభిస్తుంది అనేది ఎప్పుడూ జరగలేదు. వీరుడైన వాడు యుద్ధంలో శత్రువుని గెలవచ్చు, లేదా శత్రువుల చేత చంపబడనైనా చంపబడచ్చు, లేదా శత్రువుల్ని చంపుతాడు. యుద్ధంలో మరణించిన సూర్యుని గురించి విచారించకూడదు అనేది క్షత్రియులకు సమ్మతమైన, పూర్వులు అంగీకరించిన పద్ధతి. అందుచేత పూర్వులు ఈ నిశ్చయాన్ని చూపి తత్వాన్ని తెలుసుకొని శోకాన్ని ముందర ఆపు. నువ్వు శోకం లేనివాడివై తర్వాత ఏం చేయాలో ఆలోచించు. తర్వాత చేయాల్సిన కార్యం ఏంటో నీ భుజస్కంధాల మీద ఉన్నది అని శ్రీరాముడు విభీషణుడితో చెప్పాడు. చెప్తే శోకతప్తులైన విభీషణుడు పాపం అన్నయ్య కదా, ఈ విధంగా పలికిన పరాక్రమశాలి అయిన శ్రీరాముడితో తర్వాత ఏం చెయ్యాలి అనే దానికి తన సోదరుడికి హితమైన కార్యాన్ని గురించి ఇలా చెప్పాడు. యుద్ధాల్లో సమస్త దేవతల చేతను దేవేంద్రుడి చేతను కూడా ఏ రావణుడు పూర్వం ఎన్నడూ ఓడించబడలేదో అలాంటి ఇతడు నిన్ను ఎదిరించి తీరం వరకు వచ్చిన సముద్రం భగ్నం అయినట్లు యుద్ధంలో ఓడిపోయాడు. ఈ రావణుడు యాచకులకు దానాలు చేశాడు, భోగాలు అనుభవించాడు, మృత్యులను బాగా పోషించాడు, మిత్రులకు చాలా ధనం ఇచ్చాడు, శత్రువుల విషయంలో వైరం చూపించాడు. అది ధర్మం. ఇతడు ఆహితాగ్ని నిరంతరం కూడా పూజలు చేసేవాడు, గొప్ప తపస్సు గలవాడు, పూర్తిగా వేదాధ్యయనం చేశాడు. వైదిక కర్మలు చేసిన వాళ్ళల్లో రావణుడిలాగా చేసిన వాళ్ళు ఎవరు లేరు. అతనే ప్రధానుడు. మరణించిన ఇతనికి చేయాల్సిన సంస్కారం ఏంటో నువ్వే చెప్పు శ్రీరామ, నీ అనుమతితో ఏం చేయాలో అది చేస్తాను నేను అని విభీషణుడు అన్నాడు. విభీషణుడి ఇలా జాలి కొలిపే మాటలతో ఇలా ప్రార్థిస్తే శ్రీరాముడు ఏమన్నాడంటే, రావణునికి స్వర్గహేతువైన స్వర్గానికి వెళ్ళడానికి అంత్య సంస్కారం చెయ్యి. అంతకుముందు రాక్షసులందరినీ సముద్రంలో పారేస్తారు, అలా కాదు అంత్య సంస్కారం చెయ్యి అని ఆజ్ఞాపిస్తూ, వైరాలు మరణంతో సమసిపోతాయి, మేము అనుకున్నది పూర్తయింది, ఇతనికి అంత్య సంస్కారం నువ్వు చెయ్యి. ఒకవేళ నువ్వు చేయనంటే నేను చేస్తాను, ఎందుకంటే నీకు ఎలా ఇతను సోదరుడు అలాగా ఇప్పుడు నాకు కూడా సోదరుడు వంటి వాడు అని శ్రీరాముడు కాబట్టి అనగలిగాడు ఆ మాట. శ్రీమద్ రామాయణ మందలి యుద్ధకాండలోని 109వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 110వ సర్గ. రావణుడి స్త్రీలందరికీ ఈ విషయం తెలిసింది, రావణుడు మరణించాడు అన్న విషయం. మహాత్ముడైన శ్రీరాముని చేత రావణుడు చంపబడ్డట్టు చూసిన రాక్షస స్త్రీలు శోకంతో బాధపడుతూ శీఘ్రంగా అంతఃపురం నుండి బయటకు వచ్చారు. చాలా మంది, కొన్ని వేల మంది ఉన్నారు. వాళ్ళు ఎంత నివారించినా వినకుండా నేల మీద పరాగంలో దొర్లుతూ దుమ్ములో దొర్లుతూ జుట్టు విరబోసుకుని దూడలు మరణించిన ఆవులాగా శోకంతో పీడితులై బయటికి వచ్చారు. రాక్షసులతో కూడా ఉత్తర ద్వారం నుంచి బయటకు వచ్చారు. చంపబడ్డ భర్తను వెతుక్కుంటూ వచ్చారు. ఆ ఘోరమైన యుద్ధ రంగంలో ప్రవేశించారు. అంతకుముందు రాక్షసులు మాత్రమే బయటకు వచ్చారు, ఇప్పుడు స్త్రీలు అందరూ వచ్చేసారు. వచ్చేసి అయ్యో ఆర్యపుత్రుడా, అయ్యో నాథ అని విలపిస్తూ మొండాలతో వ్యాప్తమై రక్తపు బురదతో నిండి ఉన్న నేల మీదకి అన్ని వైపుల నుంచి వచ్చి పడ్డారట. భర్తృశోకం చేత పీడించబడ్డ ఆ స్త్రీలు కన్నీళ్లతో నిండిన నేత్రాలతో గుంపు నాయకుడు చంపబడ్డప్పుడు అరిచే ఆడ ఏనుగుల్లాగా ఏడుస్తున్నారు. పెద్ద శరీరము, గొప్ప పరాక్రమము, కాంతి గల ఆ రావణుడు చంపబడి నల్లని కాటుక రాశిలాగా నేల మీద పడున్నాడు. అలాంటి అతని భార్యలందరూ చూశారు. వాళ్ళు యుద్ధభూమిలో ధూళిలో పడిపోయి ఉన్న భర్తను హఠాత్తుగా చూసి తెగగొట్టిన లతల్లాగా అతని అవయవముల మీద పడిపోయారు. ఒక స్త్రీ ప్రేమతో అతన్ని కౌగలించుకుని ఏడుస్తోందిట. ఇంకొక భార్య అతని పాదాలను పట్టుకుని ఏడుస్తోంది. మరొక స్త్రీ కంఠాన్ని పట్టుకుని ఏడుస్తోందిట. ఇంకో భార్య భుజాలు పైకెత్తి బాగా నేల మీద దొర్లుతోంది.
ఒక భార్య మరణించిన తన ముఖాన్ని చూసి మూర్ఛపోయింది. ఒక భార్య తన శిరస్సును తన ఒడిలో ఉంచుకుంది. అతని ముఖాన్ని చూస్తూ మంచు బిందువుల చేత పద్మాన్ని తడిపినట్టు ఆ ముఖాన్ని కన్నీళ్లతో తడుపుతోంది. ఆ స్త్రీలు అలా ఏడుస్తున్నారు. ఆ స్త్రీలు నేలపై పడగొట్టబడిన భర్త అయిన రావణుని చూసి దుఃఖంతో అనేక రీతుల్లో ఏడ్చారు. శోకావేశంతో ఏమేమో అనుకుంటూ మళ్ళా గుర్తు తెచ్చుకుంటూ ఏడుస్తున్నారు. ఎవడు దేవేంద్రుణ్ణి యముణ్ణి భయపెట్టాడో, ఎవడు కుబేరుడికి పుష్పక విమానం లేకుండా చేశాడు, ఎవడు గంధర్వులకు ఋషులకు మహాత్ములైన దేవతలకు యుద్ధంలో భయం కలిగించాడో అలాంటి రావణుడు యుద్ధంలో చంపబడి సేనించి ఉన్నాడు. ఏ రావణుడు అసురుల నుండి కాని దేవతల నుండి కాని సర్పాల నుండి కాని భయం అనేది ఎరగడు. అలాంటి ఈ రావణునికి మానవుల వలన ఈ భయం ఎలా కలిగింది? దేవతల చేత, దానవుల చేత, రాక్షసుల చేత చంప శక్యం కానివాడు పాదచారి అయిన మానవుని చేత యుద్ధంలో చంపబడి ఇక్కడ సేనించి ఉన్నాడు. దేవతలు కాని, యక్షులు కాని, అసురులు కాని చంపడానికి శక్యం కానివాడు రావణుడు బలం లేని ఒక సామాన్యమైన వ్యక్తిలాగా మానవ మాత్రం చేత చంపబడ్డాడు. ఈ విధంగా ఏడుస్తూ ఇంకా దుఃఖం చేత పీడించబడ్డ వాళ్ళే మాటి మాటికి తలుచుకుని ఏడుస్తున్నారు. ఎల్లప్పుడూ హితమనే పలుకు మిత్రుల మాటలు వినవు. నీవు చావు కొరకే సీతను తీసుకొచ్చావు, రాక్షసులను చంపావు, నీకు మాకు కూడా సమానంగా కీడు తెచ్చిపెట్టావు. ఓ రావణ, నీ ప్రియ సోదరుడైన విభీషణుడు నీ హితం చెప్తున్నా చావును కోరుకున్న నువ్వు అజ్ఞానంతో అహంకారంతో అతన్ని దూషించావు. నువ్వు మిథిలా రాకుమారి అయిన సీతను శ్రీరామునికి తిరిగి ఇచ్చివేస్తే మనకు మూలమునే నశింపచే ఈ ఘోరమైన యుద్ధం జరిగేది కాదు కదా, ఈ గొప్ప ఆపద వచ్చుండేది కాదు కదా. నువ్వు సీతను తిరిగి ఇచ్చేస్తే నీ సోదరుడైన విభీషణుడి కోరిక కూడా తీరి ఉండేది కదా. శ్రీరాముడు నీకు మిత్రుడై ఉండేవాడు, మాకు వైధవ్యం వచ్చుండేది కాదు. నీ శత్రువుల కోరిక, దేవతలందరూ నీకు శత్రువులు, వాళ్ళు నీ మరణాన్ని కోరుకున్నారు, దేవతల కోరిక తీరుండేది కాదు. క్రూరుడవై బలాత్కారంగా సీతను బంధించావు. రాక్షసులను, మా అమ్ము, నిన్ను, ఈ త్రయాన్ని నాశనం చేసావు ఒకేసారి. ఓ రాక్షస శ్రేష్ఠుడా, నీ స్వేచ్ఛాచరణం వాస్తవానికి కారణం కాదు. ప్రతి పని దైవమే చేయిస్తుందంటారు కదా, దైవం చేత కొట్టబడినదై సర్వము నశిస్తుంది కదా. ఓ మహాబాహో, యుద్ధంలో వానరులు రాక్షసులు నీవు నశించుట అనేది దైవ యోగం వల్ల వచ్చింది. ఫలమునిచ్చుటకు సిద్ధమైన దైవగతి ధనం చేత కాని, కామం చేత కాని, పరాక్రమం చేత కాని, ఆజ్ఞ చేత కాని మరల్చలేం కదా. కాబట్టి నువ్వు కారణం కాదు, ఇదంతా కూడా మా కర్మలో ఉంది, అందుకని నువ్వు మరణించావు. ఆ రాక్షసరాజు రావణుడి భార్యలందరూ కూడా దుఃఖంతో బాధపడుతూ కన్నీళ్ల చేత వ్యాకులమైన నేత్రాలు కలవాళ్ళే ఆడ గోరింకల్లాగా దీనంగా ఏడుస్తున్నారు. శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండలోని 110వ సర్గము సమాప్తము. జయ శ్రీరామ్. 111వ సర్గ. మండోదరి విలపిస్తోంది. అప్పుడు ఆ రాక్షస స్త్రీలలా దుఃఖిస్తుండగా రావణుడి ప్రియురాలు జ్యేష్ఠ భార్య అయిన మండోదరి దీనురాలై వచ్చింది. ఆవిడ వచ్చి భర్తను చూసింది. ఇది ఆవిడ ఊహించనిది, ఊహింప శక్యము కాని కర్మలు చేయగల శ్రీరాముని చేత చంపబడ్డ భర్త అయిన రావణుని చూసి ఆ మండోదరి దీనురాలై విలపించింది. ఓ రావణ, ఓ గొప్ప బాహువులు కలవాడా, ఓ కుబేరుని తమ్ముడా, నువ్వు కోపిస్తే నీ ఎదుట నిలబడ్డానికి దేవేంద్రుడు కూడా భయపడతాడు కదా. నీకు భయపడి మహర్షులు, కీర్తిమంతులైన గంధర్వులు, చారణులు కూడా దిక్కులు పట్టి పారిపోయారు కదా. రాక్షసాధిపతి అయిన ఓ రావణ, ఓ రాజా, అలాంటి నువ్వు మానవ మాత్రుడైన శ్రీరాముని చేత యుద్ధంలో ఎలా చంపబడ్డావు, ఎలా జయించబడ్డావు? సిగ్గేయటం లేదా నీకు? ఇదేంటి, 3 లోకాలను ఆక్రమించావు, ఐశ్వర్య పరాక్రమాలతో ప్రకాశించావు, ఎదిరింప శక్యం కాకుండా ఉన్నావు.
నిన్ను అడవిలో తిరిగే మానవుడు ఎలా చంపాడు? మనుషులు ప్రవేశింపశక్యం కాని ప్రదేశంలో సంచరించేతున్న స్వేచ్ఛా రూపాలు ధరించిన సమర్థుడైన నువ్వు యుద్ధంలో శ్రీరాముని చేతిలో సావడం, మరణించడం యుక్తంగా లేదు. ఇంత గొప్పవాడు నువ్వు అంత సామాన్యుడి చేతిలో ఎలా మరణించావు? సేనా ముఖాన్నందు శ్రీరాముడు ఈ పని చేయగలిగాడని సమస్తమైన యుద్ధ సామగ్రితో పరిపూర్ణుడు నువ్వు. శ్రీరాముడి దగ్గర ఏమీ లేదు. నిన్ను అతడు ఎదిరించాడంటే, నిన్ను అతడు మరణించేట్టు చేశాడంటే నేను నమ్మలేకుండా ఉన్నాను. జనస్థానంలో అనేక రాక్షసులతో శ్రీరాముడు పోరాడాడు కదా. నీ సోదరుడైన కరుడు చంపబడ్డాడు. అలా చంపిన శ్రీరాముడు మానవ మాత్రుడు కాదు. మామూలు మానవులు ఎవరు ఇలా చంపలేరు. దేవతలకు కూడా ప్రవేశించే శక్యం కానీ ఈ లంకాపురంలో హనుమంతుడు పరాక్రమం చేత ప్రవేశించినప్పుడే మేమందరం చాలా వ్యధ చెందాం. భయంకరులైన వానరులు మహాసముద్రం మీద ఏనాడు సేతువు కట్టారో ఆనాడే శ్రీరాముడు మానవ మాత్రుడు కాడు అని నేను మనస్సులో ఆలోచించుకున్నాను. నిన్ను చంపడానికై ఎవరూ ఊహించని మాయను కల్పించి యముడు స్వయంగా శ్రీరాముని రూపంలో బహుశా వచ్చి ఉంటాడు. ఓ మహాబలశాలి, లేదా దేవేంద్రుడు నిన్ను ఎదిరించి ఉంటాడు. కానీ యుద్ధంలో నిన్ను చూడడానికి దేవేంద్రుడికి శక్తి ఎక్కడిది? కాబట్టి దేవేంద్రుడు కాదు. ఈ శ్రీరాముడు నిశ్చితంగా మహాయోగి, గొప్ప నిత్యుడు, ఆది మధ్య అంతాలు లేనివాడు, బ్రహ్మాది మహాపురుషులందరికంటే గొప్పవాడు. ఆవిడ మండోదరి కనిపెట్టింది. అజ్ఞానాతీతుడు, పోషకుడు, శంఖ చక్ర గదాలను ధరించిన వాడు, శ్రీవత్సం అనే పుట్టుమచ్చ వక్షస్థలం అందున్నవాడు, నిత్యము లక్ష్మీ సమేతుడు, జయింప శక్యము కానివాడు, శాశ్వతుడు, స్థిరుడు అయిన ఆ పరమాత్మే. సకల లోకాలకు ప్రభువు, శ్రీమంతుడు, గొప్ప కాంతి గలవాడు అయిన మహావిష్ణువు లోకాల హితం కోరి వానర రూపాలు ధరించిన దేవతలతో కూడినవాడే రాక్షస పరివార సహితుడైన నిన్ను చంపాడు. పూర్వం నువ్వు ఇంద్రియాలను జయించి గొప్ప తపస్సు చేశావు. ఆ తపస్సు చేసి 3 లోకాలను జయించావు, అనేకమైన వరాలు పొందావు. ఆ వైరాన్ని ఇంద్రియాలు ఏం చేస్తున్నాయంటే, మమ్మల్ని అంచేస్తాడా ఈ రావణుడు అని ఆ వైరాన్ని మనసులో ఉంచుకొని ఆ ఇంద్రియాలు నేను ఇప్పుడు జయించే. జనస్థానంలో అనేక రాక్షసులతో కూడిన నీ సోదరుడైన కరుడు చంపబడ్డాడు అనగానే అలా చంపిన శ్రీరాముడు మానవ మాత్రుడు కాజాలడు అని నువ్వు గ్రహించలేకపోయావు. నీ ఇంద్రియాలు నిన్ను మభ్యపెట్టే. దేవతలకు కూడా ప్రవేశింపశక్యము కానీ లంకాపురంలో హనుమంతుడు పరాక్రమం చేత ప్రవేశించినాడే మేము చాలా వ్యధ చెందాం. శ్రీరామునితో మైత్రి చేసుకో అని నేను చెప్పగా వినలేదు నువ్వు. మండోదరి రావణుడికి చాలా సార్లు చెప్తుంది, రామం పుణ్యగుణాభిరామన్ త్రిజగద్రచ్చైక దీక్షాగురున్ సామాన్య క్షితినాథుగా నుంచి తత్సామర్థ్యం ఊహింపక ఆ భూమి సాగ్రణదేవి ఉత్తమ సతిన్ భూతవ్రతన్ నీ కులక్షేమం బొల్లని భంగి తెచ్చితి ప్రభు శ్రీనింత గర్హింతురే అని అంటుంది ఆవిడ. ఎందుకు తీసుకొచ్చావు? రాముడు మామూలు వాడు కాదు, రాముడితో మైత్రి చేసుకో అని నేను చెప్తే వినలేదు నువ్వు, అందుకని ఈ ఫలితం వచ్చింది. రాక్షస శ్రేష్ఠుడా, ఐశ్వర్యము, నీ దేహము, బంధుజనము నశించడానికే నీకు హఠాత్తుగా సీత ఎందుకు కోరిక పుట్టింది. ఓ దుర్బుద్ధి గలవాడా, అరుంధతి కంటే రోహిణి కంటే కూడా ఉత్తమురాలైన గౌరవింపదగిన సీతను అవమానించావు నువ్వు. చెడ్డ పని చేశావు కదా. తనకు తన వారికి కూడా కీడు తెచ్చిపెట్టావు ఓ ప్రభు. సీత భూమికి కూడా భూమి, గొప్ప ఓర్పు కలది, లక్ష్మికి లక్ష్మి, భర్త యందు అనురాగం కలది, ఎట్టి దోషములు లేని సకల అవయవ సంపద కలిగినది, మంగళప్రదురాలు, జనశూన్యమైన అరణ్యంలో నివసిస్తున్న దీనురాలైన అలాంటి సీతను నువ్వు కపటంగా తీసుకొచ్చావు. ఆమె సంగమం గురించిన నీ అభిలాష వ్యర్థమైంది. నీవు నిజంగా ఆ పతివ్రత తపస్సు చేత కాల్చబడ్డావు. సీతను అవమానించినప్పుడే నువ్వు కాల్చబడలేదు. ఎందుకు అంటే ఆ పాపానికి
ఫలితం ఇవ్వాల్సిన ఇంద్రుడు, అగ్ని మొదలైన దేవతలందరూ కూడా నీకు భయపడ్డారు. మండోదరి అంటోంది, సీతను ముట్టుకున్న మరుక్షణం కాలిపోయి ఉండాల్సింది నువ్వు, అలా కాలలేదంటే దేవతలు అడ్డం పడ్డారు. పాపకర్మ చేసిన వాడు దాని ఘోరమైన ఫలాన్ని కాలం వచ్చినప్పుడు మాత్రమే తప్పక అనుభవిస్తాడు, సందేహం లేదు. పుణ్యం చేసిన వాడు మంచి ఫలాన్ని పొందుతాడు, పాపం చేసిన వాడు చెడ్డ ఫలాన్ని పొందుతాడు. విభీషణుడికి మంచి ఫలం లభించింది, నీకోమో ఇలాంటి చెడ్డ ఫలం లభించింది. సీత కంటే అధికమైన సౌందర్యం కలవాళ్ళు స్త్రీలు నీకు ఎంతమందో ఉన్నారు. కానీ నువ్వు మన్మథవశుడవై అజ్ఞానం వల్ల ఆ విషయాన్ని తెలుసుకోలేదు. కులం చేత కాని, రూపం చేత కాని, విద్యార్థుల యందు నేర్పు చేత కాని సీత నాకంటే గొప్పదా? నాకంటే గొప్పది కాదు, నాతో సమానరాలు కూడా కాని కాదు. కానీ అజ్ఞానం వల్ల నువ్వు ఆ విషయాన్ని తెలుసుకోలేదు. ఎన్నడూ ఏ ప్రాణికి కూడా ఏదో ఒక కారణం లేకుండా మరణం రాదు. నీకు ఈ మరణం సీత అనే కారణం చేత వచ్చింది. సీత అనే నిమిత్తం వల్ల కలిగిన మృత్యువును నువ్వు వెళ్ళి మరీ తెచ్చుకున్నావు. సీత ఇటుపై శోకరహితురాలే శ్రీరామునితో హాయిగా విహరించగలదు. ఓ వీరుడా, నేను చిత్రములైన పుష్పమాలను వస్త్రాలను ధరించి నీతో కలిసి తగిన విమానం మీద ఎక్కి కైలాసంలో, మందరమునందు, మేరు పర్వతంలో, చైత్రరథమందు, ఉద్యానవనంలో, సమస్త దేవవనాల్లోనూ విహరిస్తూ అనేక విధాలైన ఆయా దేశాలను చూస్తూ సాటి లేని శోభతో సంచరించుచుండేదాన్ని కదా. అలాంటి ఇప్పుడు నువ్వు మరణించడం వల్ల ఆ కామ భోగాలన్నిటికీ కూడా దూరం చేయబడ్డాను. అదే నేను మరొక దానిలాగా అయిపోయాను. ఛీ, రాజుల సంపదలు ఎంత చంచలమైనవి! అయ్యో ఓ రాజా, ఓ ప్రభు, మంచి కనుబొమ్మలు, మంచి చర్మము, ఎత్తైన ముక్కు గల సుకుమారమైన నిముఖం కాంతి చేత చంద్రునితోనూ, శోభ చేత పద్మంతోనూ, తేజస్సుతో సూర్యునితోనూ సమానంగా ఉండేది కదా. ఎర్రని నోరుండేది, ప్రకాశించే కుండలాలు గల ఆ ముఖం ఇప్పుడు కిరీట అగ్రభాగంతో మెరుస్తూ ఉండే ముఖం, అనేక పుష్పమాలలు ధరించిన ముఖం, మద్యపానశాలలో మత్తుతో వ్యాకులమైన చంచలమైన నేత్రాలతో, అందమైన చిరునవ్వుతో, మధుర సంభాషణలతో ప్రకాశించే ఆ ముఖం ఇప్పుడు రాముని బాణాల చేత ఛేదించబడి రక్తస్రావాలైపోతూ ఎర్రనై కొవ్వు మెదడు చిమ్మివేయబడ్డాయి. రథ పరాగం చేత సౌకుమార్య విహీనమై ప్రకాశించడం లేదు కదా. అయ్యో, నాకు వైధవ్యంనిచ్చే చివరి దశ ప్రాప్తించింది. తెలివి తక్కువ దాన్నైనా నేను దీని గురించి ఎప్పుడూ ఆలోచించలేదు, కనీసం ఊహించి కూడా ఉండలేదు. నా తండ్రి దానవరాజు, నా భర్త రాక్షస ప్రభువు, నా కుమారుడు దేవేంద్రుణ్ణి కూడా జయించాడు అని నాకు చాలా గర్వం ఉండేది. నా సంరక్షకులందరూ గర్వించిన శత్రువులను నశింపచేసేవాళ్ళు, శూరులు, ప్రసిద్ధమైన బలము పౌరుషము కలవారు, ఎవ్వరి నుండి భయం లేనివారు అని దృఢమైన అభిప్రాయం ఉండేది. ఓ రాక్షస శ్రేష్ఠులారా, అలాంటి ప్రభావం గల మీకు మానవుడి నుండి ఇలాంటి భయము తెలియకుండా ఎలా వచ్చింది? రాజా, మండోదరి దుఃఖం తట్టుకోలేనంత దుఃఖిస్తోంది ఆవిడ. రాజా, నున్నగా ఉన్న ఇంద్ర నీలమణుల్లాగా నీలవర్ణం గలది, ఉత్తమ శైలం వంటిది, గొప్పది, కేయూరాలతోనూ వైఢూర్య వికారములైన అంగదాలతోనూ ముత్యాల హారాలతోనూ పుష్పమాలలతోనూ ప్రకాశించేది అయిన ఇదిగో నీ శరీరం, ఏ శరీరం అయితే అలా ప్రకాశించిందో ఆ శరీరం మెరుపులతో, మేఘాలాగా అలంకారాల కాంతులతో ప్రకాశించేదో ఆ శరీరం ఇప్పుడు ఏదు పంది ముళ్ళ లాంటి అవకాశం లేకుండా మర్మస్థానాల్లో గుచ్చబడిన, ఇంకా తగులుకొని ఉన్న బాణాలతో తెగగొట్టబడిన పేగులు గలదే, కౌగలించుకోవడానికి శక్యం కాకుండా ఉంది. దీని స్పర్శ ఇంకా లభించదు. నల్లనై రక్తంతో ఎర్రనై నేల మీద పడి ఉన్న ఈ శరీరము వజ్రాయుధం చేత నేల మీద పడగొట్టిన పర్వతం లాగా ఉన్నది. అయ్యో, ఆవిడ మండోదరి బాధపడుతోంది. ఇదంతా స్వప్నమా లేక నిజమేనా? నువ్వు రాముని చేత ఎలా చంపబడ్డావు? మృత్యువుకు కూడా మృత్యువు కదా నువ్వు మృత్యువుకు ఎలా లొంగిపోయావు?
నా భర్త 3 లోకాలలోనే ఐశ్వర్యాన్ని అనుభవించిన వాడు, 3 లోకాలకు చాలా భయం కలిగించిన వాడు, లోక పాలకులను జయించిన వాడు, కైలాసాన్ని ఎత్తి శంకరుణ్ణి కదిపేసినవాడు. నా భర్త గర్వించిన వాళ్ళను నిగ్రహించేవాడు, పరాక్రమాన్ని ప్రకటించి లోకాలను క్షోభపెట్టినవాడు, ధనుల చేత భూతాలను ఏడిపించినవాడు. నా భర్త శత్రు సన్నిధిలో గర్వోక్తులు పలికేవాడు, తన వారిని తన భృత్యులను రక్షించేవాడు, భయంకరమైన పనులు చేసేవాళ్ళని చంపేవాడు నా భర్త. నా భర్త వేల కొలది దానవ వీరులను యక్షులను సంహరించాడు. యుద్ధంలో నివాత కవచులు అనే రాక్షసులను చేరదీసేవాడు. నా భర్త అనేక యజ్ఞములను పాడు చేశాడు, స్వజనాన్ని రక్షించువాడు, ధర్మ వ్యవస్థను చెడగొట్టాడు, యుద్ధంలో మాయను సృష్టించేవాడు. నా భర్త ఆయా దేశాల నుండి దేవ అసుర మానవ కన్యలను తీసుకొచ్చాడు, శత్రువుల స్త్రీలకు శోకం కలిగించాడు, స్వజనానికి నాయకుడు. నా భర్త లంకా ద్వీపానికి రక్షకుడు, భయంకరమైన కర్మలు చేసినవాడు, మాకు అన్ని భోగాలు ఇచ్చినవాడు, రధికులలో శ్రేష్ఠుడు. ఇలాంటి నా భర్తను శ్రీరాముడు పడగొట్టివేయగా చూసి, చంపబడిన భర్త గల నేను ఇంకా ఈ దేహాన్ని ధరించి ఉన్నాను అంటే నేను చాలా మొండిదాన్నా అనిపిస్తోంది. రాక్షసరాజా మళ్ళా రావణాసుడితో అంటోంది, అమూల్యమైన శయనాల మీద పట్టు పరుపుల మీద శయనించిన నువ్వు ఇక్కడ నేల మీద పరాగం చేత దుమ్ము ధూళి చేత కప్పబడి ఎందుకు నిద్రిస్తున్నావు? నీ కుమారుడైన ఇంద్రజిత్తు యుద్ధంలో లక్ష్మణుడి చేత చంపబడ్డప్పుడు నాకు చాలా పెద్ద దెబ్బ తగిలింది. ఇప్పుడైతే పూర్తిగా పడిపోయాను. బంధుజనులు కానీ ఇంద్రజిత్తు చనిపోయిన రావణుడు ఉన్నాడు అని ఆవిడ ధైర్యంగా ఉంది. బంధుజనులు కానీ నాథుడు అయిన నీవు కానీ లేక కామభోగాలు లేని నేను అనేక సంవత్సరాలు ఇప్పుడు దుఃఖిస్తూ ఉండాలి. ఓ రాజా, వెళ్ళడానికి శక్యం కాని దీర్ఘమైన మార్గంలో ప్రయాణం అయ్యావు నువ్వు. దుఃఖం చేత పీడితురాలైన నన్ను కూడా తీసుకెళ్ళిపో. నువ్వు లేకుండా నేను ఉండలేను. నీవు దీనురాలనైనా నన్ను ఇక్కడే వదిలిపెట్టి ఎందుకు వెళ్ళిపోదలుచుకున్నావు? దీనురాలను, విలపిస్తున్న దాన్ని, మందబుద్ధి గలదాన్ని అయిన నాతో నువ్వు ఎందుకు మాట్లాడవు? ప్రభు, నేను మేలు ముసుగు లేకుండా నడుచుకుంటూ పాదచారంలాగా నగర ద్వారం నుండి బయటకు వచ్చాను. వచ్చి అలా ఇక్కడ ఉన్నావని చూశాను నిన్ను. నీకు అందుకని ఏమన్నా కోపం వచ్చిందా? మేలు ముసుగేసుకొని రథంలో రావాలి భార్య, అలాంటిది భార్య నడిచి రావడం రావణుడికి ఇష్టం లేదు. అందుకని ఏమన్నా కోపం వచ్చిందా అని అడుగుతోంది ఆవిడ. భార్యలే ఎందు ప్రేమ గలవాడా? నీ భార్యలందరూ లజ్జ అనే మేలు ముసుగు అది వదిలేశారు. వదిలేసి బయటికి పరిగెత్తుకుంటూ వచ్చారు. చూడు, వాళ్ళని చూసి కోప్పడవేంటి నువ్వు? నీకు ఆటలంటే చాలా ఇష్టం కదా. సహాయులుగా ఉన్న స్త్రీలందరూ నాథుడు లేక నీ ఆటల్లో నీకు సహాయం చేసిన స్త్రీలందరూ నాథుడు లేక ఏడుస్తున్నారు. వాళ్ళను ఎందుచేత నువ్వు ఓదార్చడం లేదు? వీళ్ళ మీద నీకు అభిమానం లేదా? రాజా, పతివ్రతలు, ధర్మనిరతలు, పెద్దల సేవ ఎందు ఆసక్తి గలవాళ్ళు ఆయన అనేక కుల స్త్రీలను నువ్వు భర్తలుగా లేని వాళ్ళుగా చేశావు. దుఃఖంతో తప్పిస్తున్నారు వాళ్ళు. వాళ్ళు శపించడం చేత నువ్వు ఇట్లా ఓడిపోయావేమో అనిపిస్తోంది. నువ్వు భర్తృవియోగం కలిగించిన స్త్రీలందరూ ఇచ్చిన శాపమే ఇప్పుడు మాకు తగిలింది. రాజా, నేల మీద పడిన పతివ్రతల కన్నీళ్లు ఊరికే పోవు అని చెప్తారు కదా. ఆ లోకులు చెప్పే మాట బహుశా నీ విషయంలో సత్యమైంది. ఆవిడ ఇంకా అంటోంది, రాజా, తేజస్సు చేత 3 లోకాలు ఆక్రమించిన సూర్యుడివి అని అనుకునే నువ్వు ఈ నీచమైన ఈ స్త్రీ చౌర్యాన్ని ఎలా చేశావు? సీతను దొంగతనంగా ఎలా తీసుకొచ్చావు? నువ్వు మృగమనే మిషన్ చేత శ్రీరాముడిని ఆశ్రమం నుంచి దూరంగా పంపించేశావు. పంపించి అతని భార్యను తీసుకొచ్చావు. అది నీ పిరికితనం లక్షణం. నువ్వు ఎన్నడూ యుద్ధంలో భయపడ్డట్టు నాకు జ్ఞాపకం లేదు. అలాంటిది నువ్వు ఒక దొంగ మాయ విధానంలో ఒక దొంగతనంగా ఎలా తీసుకొచ్చావు సీతని? దురదృష్టవశం చేత నువ్వు ఆ మహాపాపం చేసావు కదా. ఆ పాపం ఇదిగో ఈ రోజు నువ్వు ఇలా పడి ఉండడానికి ముఖ్యమైన కారణం. గడిచిన విషయాలను రాబో విషయాలను ఎరిగినవాడు, వర్తమాన కార్యాలందు నేర్పుగలవాడు, సత్యవాక్యం కలవాడు ఆయన నా మరిది విభీషణుడు.
సీత తీసుకురాబడ్డం చూసి ఆయన ఆలోచించి దీర్ఘంగా నిట్టూర్చి చెప్పాడు, నీకు కామక్రోధాల వల్ల కలిగిన నీ స్త్రీ ప్రసంగ వ్యసనం చేత రాక్షస కులం అంతా నాశనం వస్తుంది. నువ్వు ఎందుకు ఇలా చేశావు? మూలమునే హరించిన ఈ గొప్ప అనర్థం నీ వల్లే జరిగింది. నువ్వు ఈ రాక్షస కులాన్నంతటిని రక్షకుడు లేనివాడిగా చేస్తున్నావు అని విభీషణుడు నీకు చెప్పాడు నా మరిది. ప్రసిద్ధాలైన బలపౌరుషాలు గల నిన్ను గూర్చి నేను విచారించకూడదు, కానీ ఈ నీచ స్వభావం అనుసరించి నా బుద్ధి దైన్యాన్ని పొందుతోంది. నీ పుణ్యపాపాలని మండోదరి అంటోంది. రావణ, నీ పుణ్యపాపాలను తీసుకొని నీ దారిని వెళ్ళిపోయావు. నీ మరణం చేత దుఃఖితురాలైన నన్ను గురించి నేను బాధపడుతున్నాను. దశానన 10 తలలు ఉన్నవాడు. దశానన, నువ్వు నీ హితం కోరే మిత్రుల వచనాన్ని కానీ సోదరులు చెప్పిన హితవచనాలు కానీ ఏమాత్రం వినలేదు. విభీషణుడు మంచి హేతువులు కల, మంచి అర్థం కల, శాస్త్ర సమ్మతమైన, శ్రేయస్కరమైన, చాలా యుక్తియుక్తమైన పనులను బోధించాడు నీకు. సీతను శ్రీరాముడికి దండం పెట్టి ఇచ్చేయమన్నాడు. నువ్వు అది చెయ్యలేదు. పరాక్రమంతో మదించిన నువ్వు మారీచుడు చెప్పిన మాట వినలేదు, కుంభకర్ణుడు చెప్పిన మాట వినలేదు. నేను చెప్పాను నీకు, నా మాట వినలేదు. నా తండ్రి చెప్పాడు, నా తండ్రి మాట కూడా వినలేదు. ఇదిగో ఇప్పుడు ఇక్కడ పడిపోయి ఉన్నావు. ఇదంతా దాని ఫలితమే. నల్లని మేఘం వంటి వాడా, పీత వస్త్రాన్ని ధరించిన వాడా, సుందరమైన బాహుపుర్లు కలవాడా, నీ అవయవాలను ఇలా నేల మీద పడేసి రక్తంతో తడిసి ఎందుకు ఇలా పడుకుని ఉన్నావు? నువ్వు నిద్రపోతున్న వాళ్ళలాగా ఉన్నావు. శోకపీడితురాలైన నాకు నువ్వెందుకు బదులు చెప్పడం లేదు? నిజంగా మరణించావా, నిద్రపోతున్నావా? గొప్ప పరాక్రమం కలవాడు, యుద్ధంలో వెనక్కి తిరగనివాడు ఆయన మాల్యవంతుని దౌహిత్రుడివి కదా నువ్వు. నాకు బదులు చెప్పవేంటి? కొత్తగా ఇంత పరాభవం జరిగిన పిల్లమ్మటి కూడా ఎందుకు ఇంకా నిద్రపోతున్నావు? లేమో. ఇంతకాలం భయపడుతూ లంకలో ప్రవేశించిన సూర్యకిరణాలు ఇప్పుడు నిర్భయంగా ప్రవేశిస్తున్నాయి. సూర్యుని వంటి తేజస్సు గల నువ్వు శత్రువులను దేంతో నశింపజేసేవాడివో, ఎల్లప్పుడూ పూజించబడింది, యుద్ధంలో చాలా మందిని సంహరించేది, బంగారం చేత అలంకరించబడింది, దేవేంద్రుని వజ్రాయుధం వంటి ఇదిగో ఈ పరిగ బాణాల చేత 1000 ముక్కలు ఎలా అయిపోయింది, ఎలా బద్దలు కొట్టబడింది. ఈ యుద్ధ భూమిని ప్రియురాల్ని కౌగలించుకున్నట్టు కౌగలించుకున్నావు. ఇక్కడ పడుకుని ఉన్నావు. నన్నేమో అప్రియురాలలాగా నన్ను పలకరించడానికి కూడా నువ్వు ఇష్టపడట్లేదు. ఛీ, ఈ నా హృదయం ఎంత చెడ్డది. నువ్వు మరణించిన తర్వాత కూడా దుఃఖపీడితమై ఎందుకు నా హృదయం 1000 ముక్కలు అవటం లేదు? ఎందుకు బద్దలైపోవడం లేదు? మండోదరి ఈ విధంగా విలపిస్తూ కన్నీటి చేత చూపు వ్యాకులం అయిపోయింది. కళ్ళు కనిపించడం ఆవిడికి. కళ్ళ నీళ్లు ధారగా వస్తున్నాయి. స్నేహంతో దుర్బలమైన హృదయంతో మూర్చిపోయింది. దుఃఖపీడితురాలే కృషించి రావణుడి వక్షస్థలం మీద పడిపోయింది ఆవిడ. ఆ మండోదరి సంధ్యారాగం చేత ఎర్రనైన మేఘం మీద ప్రకాశించే మెరుపులాగా ఉందిట. రావణుడు నల్లగా ఉంటాడు, ఆవిడేమో మెరుపు లాంటి కాంతి కలిగింది. సవతులు అలాంటి స్థితిలో ఉన్న మండోదరిని నెమ్మదిగా లేపారు. చాలా పీడించబడిన వాళ్ళు ఏడుస్తూ, బాగా ఎక్కువ ఏడుస్తున్న ఆవిడని లేపి ఆ సపత్నులందరూ అంటున్నారు, దేవి, లోకముల స్థితి అస్థిరమైనది అనే విషయం నీకు తెలియదా? దశలు మారినప్పుడు రాజుల వైభవాలన్నీ చెంచలాలు కదా అని ఓదార్చన్నారు. వాళ్ళు అలా ఓదారుస్తుంటే ఆవిడ కన్నీళ్లతో నిర్మలమైన ముఖం ఎంత కారిపోతుందంటే ఆవిడ స్థానాలన్నీ కూడా తడిచిపోతూ గట్టిగా ఏడ్చిందట. ఇంతలో శ్రీరాముడు విభీషణుడితో ఏమన్నాడంటే, నీ సోదరుడికి అంతిమ సంస్కారం చెయ్యి, ఈ స్త్రీలను అందరినీ ఓదార్చు అని అన్నాడు. తర్వాత బుద్ధిమంతుడు, ధర్మాలు తెలిసిన విభీషణుడు బుద్ధి చేత విమర్శించి ధర్మార్థాలతో కూడింది హితము అయిన వాక్యాలని ఇలా పలికాడు. ధర్మమును వ్రతములను త్యజించిన వాడు, రావణాసురుడి గురించి భార్యలకు చెప్తున్నాడు. క్రూరుడు, నరహింసకుడు, అసత్య స్వభావుడు, పరభార్యలను స్పృశించేవాడు అయినా ఇగో ఈ రావణాసురుడికి నేను సంస్కారం చెయ్యను అంటున్నాడు రాముడితో. అందరికీ అపకారం చేయడానికి ఆసక్తి కల ఈ రావణుడు పెద్దవాడనే గౌరవం వల్ల పూజ్యుడే అయినా పూజకి తగడు. ఇతడు నాకు సోదర రూపంలో ఉన్న శత్రువు రామా. నేను సంస్కారం చేయకపోతే భూలోకంలోని మానవులందరూ, ఒకవేళ నేను సంస్కారం చేస్తే కనుక మానవులందరూ నన్ను క్రూరుడని నిందిస్తారు. కానీ వీడికి
చెడ్డ గుణాలను గురించి విని మంచి పని చేశాడు అని మరలా అంటారు, నేను సంస్కారం చేయకపోతే అని. అంటే ఆ మాట విని శ్రీరాముడు చాలా బాధపడ్డాడు. ధర్మాన్ని పోషించే వాళ్ళు శ్రేష్ఠుడు, మాటల్లో నేర్పరైన శ్రీరాముడు ఏమన్నాడంటే విభీషణుడితో, విభీషణ, నేను కూడా నీకు ప్రియమైన పని చేయాల్సి ఉంది. ఎందుకంటే నీ ప్రభావం చేతనే నేను జయించగలిగాను, నీకున్న మంచి మనస్సు చేత నేను జయించగలిగాను. కానీ నేను నీకు ఒక విషయం చెప్పాలి. ఈ రావణుడు అధర్మంగా ప్రవర్తించాడు, అసత్యశీలుడు. కానీ ఇతడు తేజస్శాలి, బలవంతుడు, ఎప్పుడు యుద్ధంలో సూర్యుడు, మహాత్ముడు, బలవంతుడు, లోకాలను ఏడ్పించినవాడు ఆయన ఈ రావణుణ్ణి దేవేంద్రుడు మొదలైన వీరులు కూడా ఓడించలేకపోయారని విన్నాను నేను. వైరాలు మరణంతో సమసిపోతాయి. ఎవరిని కూడా మరణం తర్వాత ద్వేషించకూడదు. మేము అనుకున్న పని పూర్తయిపోయింది. ఇతనికి నువ్వు కుమారుడు లేడు కాబట్టి అంత్య సంస్కారం చెయ్యి. ఇతడు ఒకవేళ నువ్వు చేయకపోతే నేను చేస్తాను. ఇతడు నీకు ఎలా అయితే సోదరుడు, నాకు కూడా ఇప్పుడు అలాగే అగ్ర సోదరుడు. ధర్మానుసారంగా రావణుడికి నీ నుండి యథాశాస్త్రంగా సంస్కారం పొందడానికి అర్హత ఉంది, నీకు కూడా కీర్తి లభిస్తుంది. విభీషణుడు శ్రీరాముని మాటలు విని తొందరపడి మరణించిన సోదరుడికి రావణునికి అంత్య సంస్కారం చేయడానికి ప్రారంభించాడు. సాధారణంగా మరణిస్తే ఆ రోజు సూర్యాస్తమయం లోపల అంత్య సంస్కారం చేయాలి అని చెప్తారు. రాక్షస ప్రభు అయిన ఆ విభీషణుడు లంకా నగరంలో ప్రవేశించి శీఘ్రంగా రావణుని అగ్నిహోత్రాన్ని తెప్పించాడు. బళ్లను, కర్ర సామాన్లను, అగ్నులను, రుత్విక్కులను, చందన కాష్టములను, ఇతరములైన కర్రలను, పరిమళించు అగరబులను, గంధ ద్రవ్యాలను, బాగా పరిమళించు వస్తువులను, మణులను, ముత్యాలను, పగడాలను తెప్పించాడు. అతను రాక్షసులతో కలిసి శీఘ్రంగా వచ్చి మాల్యవంతుడు వచ్చాడు తాతగారు. అతనితో సహా అంత్యక్రియలు చేయడానికి ప్రారంభించాడు. కన్నీళ్లతో నిండిన ముఖాలతో బ్రాహ్మణులందరూ పట్టు వస్త్రాలు ధరించిన అనేక విధాలైన వాద్య ధ్వనులతో స్తోత్ర పాఠాలతోనూ అభినందించబడుతున్న రాక్షస ప్రభు అయిన ఆ రావణుణ్ణి ఒక సుందరమైన బంగారు పల్లకి ఎక్కించారు. చిత్రవర్ణాలైన పతాకాలతోనూ పుష్పాలతోనూ విచిత్ర వర్ణం గల పల్లకీనెత్తి విభీషణుడు ముందు నడుస్తుంటే కర్రలను తీసుకొని దక్షిణాభిముఖులై శ్మశానం వైపు తీసుకెళ్లారు. అప్పుడు అథర్వుడు ప్రజ్వలింప చేయగా అగ్నులు మండే. కుండలలో ఉంచబడిన అగ్నులన్నీ ఆ రావణుడికి ముందు అగ్నిని తీసుకుని వెళ్ళారు. అంతఃపుర స్త్రీలందరూ ఏడుస్తూ నడక అలవాటు లేకపోవడం చేత గంతులు వేస్తున్నట్టు నడుస్తూ అన్ని వైపుల నుంచి అతను వెనక వెళ్ళారు. చాలా దుఃఖించుతున్న వాళ్ళు రావణుణ్ణి ఒక పవిత్ర స్థానంలో ఉంచి మంచి గంధం చెక్కలతో పద్మకము చేతను వట్టివేళ్ల చేతను కప్పబడిన ఉన్ని బట్టమైన పరిచిన చితిని వేదోక్త రీతిలో ఏర్పరిచారు. ఆ రావణుడి అంత్యక్రియలు వేదోక్త విధానంలో జరపబడ్డాయి. పెరుగు కలిపిన నేతితో నింపిన శృవాన్ని అతని భుజం మీద పోశారు. బండిని పాదాల దగ్గర, రోలును తొడల దగ్గర ఉంచారు. కర్ర, గిన్నెలు, అరణి, ఉత్తరారణి, రోకలి, ఇతర వస్తువులు శాస్త్రోక్త స్థానాల్లో ఉంచారు. చితి చుట్టూ తిరిగారు. రాక్షసులు అక్కడ శాస్త్రోక్తమైన మహర్షుల చేత విధించబడిన విధానంతో పవిత్రమైన ఒక మేకని కూడా బలిచ్చారు. దాని వపను, మేక కడుపులో ఉండే ఉల్లిపొర లాంటి కాగితాన్ని ఆ రాక్షసరాజు ముఖం మీద ఉంచి విభీషణతో కూడిన దీనములైన మనస్సు గల రాక్షసులు రావణుణ్ణి గంధాలతో, పుష్పమాలలతో, అనేక విధాలైన వస్త్రాలతో అలంకరించారు. కన్నీళ్లతో నిండిన ముఖాలతో అతని మీద పేలాలు చల్లారు. విభీషణుడు యథాశాస్త్రంగా రావణుని చితికి నిప్పు ముట్టించి అప్పుడు స్నానం చేసి తడి పట్టుతో ఉండగానే దర్భలు, ఉదకము కలిపిన తిలలను అతనికి యథావిధిగా సమర్పించాడు. జలతర్పణం కూడా చేశాడు. తిలతర్పణం చేశాడు, జలతర్పణం చేశాడు. తల వంచి అతనికి యథావిధిగా నమస్కరించి పిదప ఆ స్త్రీలందరినీ ఓదార్చాడు. మాటికి ఓదార్చి ఇంటికి వెళ్ళండి అని బతిమాలుకున్నాడు. అప్పుడు ఆ స్త్రీలందరూ నగరంలో ప్రవేశించారు. ఆ స్త్రీలు పట్టణంలో ప్రవేశించిన తర్వాత రాక్షస ప్రభు అయిన విభీషణుడు శ్రీరాముడి దగ్గరకు వినయంతో వచ్చి నిలబడ్డాడు. సైన్యంతోనూ లక్ష్మణ సుగ్రీవులతోనూ కూడిన ఆ శ్రీరాముడు
శత్రువును చంపి వృత్రాసురుణ్ణి చంపిన ఇంద్రుడిలాగా సంతోషించాడు. శత్రు సంహారకుడైన ఆ శ్రీరాముడు బాణాలను, ధనుస్సును, దేవేంద్రుడిచ్చిన గొప్ప కవచాన్ని విడిచి శత్రు సంహారం అయిపోవడం చేత కోపాన్ని కూడా విడిచిపెట్టి చాలా సౌమ్యత్వాన్ని పొందాడు. శ్రీమద్ రామాయణం నందలి యుద్ధకాండలోని 111వ సర్గము సమాప్తము. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు. సర్వం శ్రీరామార్పణమస్తు. జై శ్రీరామ్.